తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. చెప్పులు తీసేనా? కొంచెం మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. అందరూ సుఖాసీనులు కండి. జై తెలుగు తల్లి, జై మన చంద్రబాబు సార్, జై చంద్రబాబు గారు. అది సంతోషం. ఇప్పుడు ఉగాది పచ్చడి, ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి స్వామివారికి నివేదన చేసిన తర్వాత పచ్చడి స్వీకరించడం అనేది సంప్రదాయం కనుక ఆ మేరకు వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయ శ్రీ చంద్రబాబు గారికి ఇతర పెద్దలకు ప్రసాదాన్ని వితరణ చేస్తారు. పెద్ద మనసున్న మన చంద్రబాబు సారు కళాకారులంటే చూడండి, ఒక ప్రార్థనా గీతం పాడినటువంటి తల్లులు అడిగినా కూడా పెద్ద మనసుతోటి వారికి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రసాద వితరణం. జాగ్రత్త నాన్న. వేదిక పైనున్న పెద్దలందరికీ షడ్రుచుల సమ్మిశ్రితమైన ఉగాది పచ్చడిని ప్రసాదాన్ని అందచేస్తూ ఉన్నారు. ఆ స్వీకరణం జరుగుతోంది. పెద్దలారా, ఇక వెంటనే ఇప్పుడు మనం తదుపరి అంశంలోకి వెళుతున్నాం. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాకవి బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపటి శర్మ గారిచే ఇప్పుడు పంచాంగ పఠనం జరుగుతుంది. మనమంతా పంచాంగ శ్రవణం చేస్తాం. ఉగాది పండుగ పూట ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం గనక మన
మాడుగుల నాగమణి శర్మ గారికి గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఇక వెంటనే పంచాంగ శ్రవణంలోకి వెళదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. అందరూ ఉగాది పచ్చడి స్వీకరిస్తున్నారు కాబట్టి ఒక్క మాట అందరూ పలకవలసిందిగా నేను కోరుతున్నాను. శతాయుర్వజ్రదేహాయ శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం ఫలభక్షణం. ఇది పరాభవనామ సంవత్సరం ఉగాది. ఈ ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రజలకు, తెలుగువాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారికి అందరికీ ఆంధ్ర రాష్ట్ర తెలుగువారి ప్రియతమ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు, ప్రభుత్వమునకు, ప్రజలకు, అధికారులకు, నాయకులకు అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, శుభ ఆశీర్వచనాలు. ఈ ఉగాది యుగస్య ఆదిహి యుగాదిహి అన్నారు. అంటే యుగము యొక్క ప్రారంభము. యుగము ఒక కాలానికి సంకేతము. 6 ఋతువులు 12 మాసములు కలిగినటువంటిది ఇప్పటి యుగాది. ఈ ఉగాది ఎందుకయ్యా చైత్రశుద్ధ ప్రథమ ఇవాళ ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఎందుకు ప్రారంభమైంది అంటే, ఒకప్పుడు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని, బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించిన నాడు చైత్రశుద్ధ ప్రథమ నాడే సృష్టిని ప్రారంభం చేశాడట. అందువల్ల ఉగాది అన్నది ప్రారంభ సన్నివేశము అయినది. ఈ ప్రారంభ సన్నివేశం నాడు ఏం చెయ్యాలి అని ఉగాది కృత్యం అని మనకు ధర్మశాస్త్రము బోధించింది. ఏం చెయ్యాలి అంటే, తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవటం అన్నది సహజముగా నియమము. అలా లేచి అభ్యంగన స్నానము, తల అంటుకుని స్నానము చేసి, ఆ తర్వాత నూతన వస్త్రధారణం, దేవతా పూజనం, కాలానికి అధీశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనని పూజించటం, అలాగే ప్రతి ఇంటికి మంగళ తోరణాలు కట్టడము, నూతన వస్త్రధారణం అయ్యాక ఇవాళ ఈ వేపపూత ప్రసాదము 6 రుచులు, 6 రుచులు ప్రపంచానికి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా తెలుసు ఈ రుచి. ఇటువంటి అంటే జీవితంలో ఎన్నో వస్తాయి, అన్నింటినీ కూడా సమర్థించుకోగలిగినటువంటి ఒక వైదుష్యము, ఒక ప్రతిభ, ఒక శక్తి మానవుడికి కలగాలి అని ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఒక రహస్యము. అటువంటి ఈ కొత్త మామిడి, కొత్త బెల్లము, కొత్త చింతపండు, అలాగే వేపపూత, ఉప్పు, మిరియము, ఈ 6 రుచులు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వీకరించటంలో ఈ కాల రహస్యము అది. అటువంటిది అయ్యాక ఇవాళ పంచాంగ పఠనము కూడా ఇందులో భాగమే ఉగాది కృత్యములో. ఏమిటి పంచాంగ పఠనం? పంచాంగం 5 అంగములు, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. మామూలుగా ఇవి చూసుకునే తీరిక ఎవరికీ ఉండదు, కాల ప్రవాహంలో పరిగెడుతూ ఉంటాము అందరము. అయితే ఇది ఒక ప్రారంభం కాబట్టి ఇక్కడ తిథి వల్ల ఆయుస్సు కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. ఐశ్వర్యము తిథేహే శ్రియమాప్నోతి, వారము వల్ల ఆయుష్యము. అంటే ఈ మంగళవారము, సోమవారము, ఇవాళ గురువారం, ఈరోజు ఇది చెయ్యొచ్చు, ఈరోజు ఇది చెయ్యకూడదు అనే నియమం పాటించడం వల్ల మానవుడికి అత్యంత ముఖ్యము ఆయుస్సు. అటువంటి ఆయుస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రము పాటించటం వలన పాపము సంహరింపబడుతుంది. యోగము వల్ల రోగ నివారణము, కరణము వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని పంచాంగ ఫలము, పంచాంగము యొక్క తత్వమును మన వాళ్ళు అభివర్ణించారు. ఇవాళ ముఖ్యముగా ఈ పరాభవనామ సంవత్సరం. అందరూ ఈ పేరు వినగానే కొంచెం భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే ఇదేదో అగౌరవము కదా, ఎలాగా అని. ఇది ఒక బాహ్యార్థము ఉన్నప్పటికీ దీనికి తాత్వికమైన అర్థము, నిజమైన అంతరార్థము వేరుగా ఉన్నది. ఈ వేదిక మీద నుంచి నేను
అందరికీ తెలియజేస్తున్నాను ఏమిటంటే పరా అనేది వాక్కుకు సంబంధించింది. అందుకే ఈ సంవత్సరానికి గురువు అధిపతి అయ్యాడు. పరా అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని వాక్కు యొక్క 4 స్వరూపాలు. అంటే పరా నాభిదేశములో ఉంటుంది, పశ్యంతి హృదయములోకి వస్తుంది, మధ్యమ ఇక్కడికి వచ్చేటప్పటికి గొంతులో, మధ్యమ మనం మాట్లాడేది వైఖరి. ఇలా 4 దశలు దాటి వాక్కు బయటకు వస్తుంది. అటువంటి వాక్కుకు అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయనే వాచస్పతి. ఆయన అందుకని ఈ సంవత్సరానికి గురువు అయ్యారు. అంటే మనము గర్భములో మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అది ఈ సంవత్సరం చాలా ఫలిస్తుంది. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు ఈనాడు ఈ సంవత్సరము చేసే సంకల్పాలు కొన్ని వందల ఏళ్ళు, కొన్ని తరాల పాటు నిలిచేటువంటి ఒక గొప్ప యోగప్రదాయకమైనటువంటి సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. ఇది సామాన్యమైనటువంటి సంవత్సరము కాదు. మామూలుగా బయటికి వినడానికి అందరికీ అలా అనిపించినా తత్వార్థము మాత్రము ఇంత గొప్పగా ఉన్నది. అందుకని నేను ఒక శుభాశంసనం చేస్తున్నాను. విజయీ భవ వాక్పరాత్పరా భవ. పరాత్పరా భవ, పరాభవ దానికి రహస్యం అది. విజయీ భవ వాక్పరాత్పరా భవ. వాచస్పతి ప్రభువు అయిన వరరాజ్య స్థిరా భవ. రాజ్యము స్థిరముగా ఉండేటట్లు అద్భుతమైన సంకల్పాలు. విజయీ భవ విజయ పరంపరా భవ. విజయీ భవ విభవ శ్రీ ప్రాభవ. ప్రపంచాన తెలుగువాడు, ప్రపంచంలో అందరికన్నా తెలుగువాడికి ఒక ప్రత్యేకత ఉన్నది. మన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వీడెక్కడా మామూలుగా అందరిలాగా సామాన్యంగా ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఎప్పుడూ కోరుకుంటాడు. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా తెలుగువాడు ఏ రంగంలో ఉన్నా అగ్రగామిగా, అగ్రభాగాన శిరస్థానీయుడుగా ఉండాలని వారి సంకల్పం. చాలా ఇటువంటి నేత మనకు దొరకటము ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఏ రంగంలోనూ తెలుగువాడు పైన ఉండాలి అని కోరిక అందరూ కోరుతారా? అటువంటి వాడు మన ముఖ్యమంత్రి. ప్రపంచాన తెలుగువాడు జయధ్వజం నాటుతాడు, తెలివిని శ్రమతో కలిపిన జైత్ర పరంపరా భవ. తెలివికి శ్రమకు తెలివి తోడు కావాలి. అంటే కేవలం హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలని మనం భావించాలి. ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారో, లేదా ఆశలతో ఉన్నారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందాల్సినటువంటి, ముఖ్యంగా బీద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ఇస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిరంతరం ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజలకు చేర్చే విధంలో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేదలకు అండగా ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల గుండెల్లో ఉండే పార్టీ.